మధ్యలో ప్రయాణంలో ఖచ్చితంగా మనకు కావాలనుకున్న వాళ్ళు అండ్ మనల్ని కింద పడేయాలనుకున్న వాళ్ళు బోల్డ్ ఎంతమందిని దాటుకొని ఇంత స్థాయికి అనేది వచ్చారు. ఒకసారి అరే మనల్ని పడేయాలనుకున్న వాళ్ళని ఒక్కసారి వాళ్ళని చూసినప్పుడు కానీ అరే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది అసలు? నేను సినిమా చూపిస్తున్నా ముందు కొంతమంది ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏం బీగుదామని వెళ్ళాడు, జబర్దస్త్ వదిలేసి వెళ్తే అక్కడికి వెళ్ళి ఏం బీగుదాం అనుకున్నా, ఇక్కడే అలా అలా మేనేజ్ చేస్తున్నాను అది ఇది అని. అంటే ఇప్పుడు ఏంటి వాళ్ళకి నేను అవైలబిలిటీలో లేకపోవడం వల్ల వచ్చిన ఇరిటేషన్ అది అని మాట్లాడుకునేవాళ్ళు. మాట్లాడి ఇలా అదేంటి నిన్నటిదాకా నువ్వు లేకపోతే మేము ఏమన్నారు, మనం బయటకు వచ్చేసరికి ఇలా మాట్లాడుకుంటున్నారు, వీళ్ళకి సినిమా కొట్టి చూపించాలి అన్న ఫీలింగ్ ఉండేది. సినిమా జరుగుతున్నంతసేపు సినిమా కొట్టిన తర్వాత ఫోన్ చేసి ఏమన్నా అందాం అనిపించేది. కానీ ఫస్ట్ సినిమా సక్సెస్ అయిన తర్వాత ఇక ఆల్రెడీ మెసేజ్ వెళ్ళిపోయింది కదా, ఇంకా మళ్ళీ మనం కిందకి దిగి వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం లేదు కదా అనిపించింది. సో అది ఆ ఇన్సిడెంట్ లా తీసుకోలేదు, నేను అదొక లెసన్ లా తీసుకున్నా. మనం పని చేసుకుంటూ వెళ్ళిపోతే మన పని సమాధానాలు చెప్పాలి తప్ప మన సమాధానాలు చెప్తే మనం చిన్నోడవుతాం అంతే. సో అందుకోసం అని చెప్పేసి అంతే, మనం కిందకి లాగాలి అని చూస్తే ఆడి కింద ఉన్నాడు మనం లాగుతున్నాడు అనుకోవాలి అంతే. సూపర్.